కామ్రేడ్ లాల్ సలాం శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, ఎట్టి చాకరీ విముక్తి కోసం, భూస్వాముల బూర్జువుల దేశముఖుల తరిమి కొట్టడానికి 100 సంవత్సరాల కింద ప్రారంభమైన భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు సజీవంగా ఉన్నదంటే దీని వెనకాల త్యాగాలున్నాయి. ఒక్క నల్లగొండ జిల్లాలోనే 3,800 మందిని రజాకారులు గాల్చేస్తే ఆ జెండాను పట్టుకొని ఇప్పటికీ ఈ ఎర్ర జెండా నీడలో ఉన్న మీ అందరు కూడా నేను మళ్ళొకసారి లాల్ సలాం చెప్తా ఉన్నాను. నేను ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కమ్యూనిస్టు సోదరులకు నేను లాల్ సలాం చెప్తా ఉన్నాను. నేను కమ్యూనిస్టు జెండా ఎప్పటికైనా ఉండాల్సిందే. శ్రమజీవులు ఉన్నంత వరకు, దోపిడీ ఉన్నంత వరకు, ఈ దోపిడీ రాజ్యం ఉన్నంత వరకు, మోత శక్తులు ఉన్నంత వరకు ఈ కమ్యూనిస్టు జెండా ఎగురుతూనే ఉండాలి. అందుకోసమనే ఇవాళ నేను నా అయ్య కమ్యూనిస్ట్, నా అన్న కమ్యూనిస్ట్, నా గడ్డ కమ్యూనిస్ట్, నా వీరగడ్డ కమ్యూనిస్ట్, నా నల్లగొండ కమ్యూనిస్ట్. అందుకోసమనే నేను ఇవాళ ఈ సభలో సంకేతాన్ని ఇవ్వడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు తెలియకూడనే విప్లవకారుడు, మనకు తెలియకూడనే ఆయనలో తొక్కిసలాడుతున్న విప్లవం ఉన్నది. అందుకోసం ఇవాళ కామ్రేడ్ సాంబశివరావు గారు వారిని ఇలా అతిథిగా పిలవడం జరిగింది. ఇవాళ నేను కూడా సాంబశివరావు గారు చెప్పిన నేను తప్పకుండా నా అయ్య వారసునిగా, కమ్యూనిస్టు బిడ్డగా నేను తప్పకుండా ఇక్కడికి వస్తా, నేను కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అని కూడా నేను చెప్పడం జరిగింది. ఇవాళ మా దగ్గర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నాంది పలికిన ఆర్ప రామచంద్రారెడ్డి, బిఆర్ గారు, సుశీలాదేవి, కమలాదేవి వీళ్ళందరూ కూడా శ్రమజీవుల కోసం తుపాకీ పట్టుకొని ఇలా రజాకారుడు తరిమి కొట్టిన చరిత్ర ఈ నల్లగొండ చరిత్ర ఉంది. అందుకోసమనే నేను కమ్యూనిస్టు సోదరులు మనవి చేస్తా ఉన్నా. ఇలా ఆర్ఎస్ఎస్ వాడు లాగుదొడుకొని కర్ర పట్టుకొని కవచ్ చేస్తా ఉన్నాడు. మీరు కవచ్ చేయాలి, మీ వారసత్వాన్ని ఎర్రజెండ వైపు కల్పించాలని నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఇవాళ ఇంతటితో ఆగిపోవద్దు. కమ్యూనిస్టు పార్టీకి జీవం ఉండాలి, అది ఒక నదిలాగా ప్రవహిస్తూ ఉండాలి, అప్పుడే ఆ నదికి జీవం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న కమ్యూనిస్టు సోదరులందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మా అన్న మా పెద్ద కొడుకు కామ్రేడ్ మంత్రులేవి ఆనాడు డంపుకి ఇన్ఛార్జి ఆనాడు తలబట్టి 500 మంది డంపుకి ఇన్ఛార్జి ఆయన. ఇవాళ ఎవడు కొట్టా ఎవడు తిట్టా కూడా ఆఖరికి కమ్యూనిస్ట్గానే చచ్చిపోయింది తప్ప నేను నిలబడిన కోటేలే. అందుకోసమైనా ఇవాళ అదేవిధంగా నల్లగొండ జిల్లాలో ఎంతో మంది అమరులు రకరకాల పేరు మీద కాల్చేయబడ్డారు, గుర్రాలతో నొక్కించారు, గడ్డమీన గారిని ఉరికిచ్చిన చరిత్ర నల్లగొండ జిల్లాకుంది, మోత్కూరు గడ్డకుంది, నా ధర్మాన గడ్డకుంది అని మనం చేస్తాను. అందుకోసమనే ఈ సభలో మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు నేను హృదయపూర్వక లాల్ సలాం చెప్తా ఉన్నా. నేను ఎర్ర జెండా వర్ధిల్లాలే. సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పార్టీ. ఇది భారతదేశంలో నాంది పలకాలని చెప్పి ఈ కమ్యూనిస్టు పేదలు ఉన్నంత వరకు, కార్మికులు, కర్షకులు ఉన్నంత వరకు ఈ జెండా వర్ధిల్లాలని, దీనికి ఈ చట్టాల పోరాడమే కాంగ్రెస్ పార్టీ చట్టాలు తీసుకొచ్చి పేదలకు అడ్డగా ఉన్నది. అందుకోసమనే ఇక్కడ ఈ నిర్వాహకులందరూ కూడా నిండుగా నేను లాల్ సలాం చెప్తూ నేను ముగిస్తున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ జోహార్ తెలంగాణ మన వీరులకు, అందరి చేతులు ఏమంటారు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ కమ్యూనిస్టు మన వీరులకు, జై కాంగ్రెస్. మందుల సామేల్ గారు చొక్కా కాంగ్రెసే, లోపల రక్తమంతా కమ్యూనిస్ట్ రక్తమే.